హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చాట్స్. ఈ బెంగళూరు వెదర్ చల్లగా ఉండడంతో వేడివేడిగా ఏదో ఒకటి రపరపాలాడించాలని ఇంటి దగ్గరే ఉన్న A1 బెడ్డింగ్ బిర్యానీకి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి చికెన్, మటన్, తర్వాత చికెన్ పకోడా, తర్వాత తందూరి ఐటమ్స్, తర్వాత వచ్చేసి పరోటా, చపాతీస్, ఆ తర్వాత మటన్, ఆ తర్వాత కుష్కా, ఇలా అన్ని రకాలు ఉంటాయండి. అన్న అయితే మార్నింగ్ 8కే ఓపెన్ చేసేస్తాడు షాపు. 8 నుంచి ఈవినింగ్ మిడ్ నైట్ ఈవినింగ్ కాదు 12 వరకు అయితే నడుపుతాడు. ఎప్పుడు బిజీగా నడుపుతూ ఉంటాడు. ఇది వచ్చేసి చెన్నైలో ఎవరన్నా ఉన్న వాళ్ళు అయితే సేమ్ అంబూర్ బిర్యానీ టైప్ అయితే ఉంటుందండి. చిట్టిముత్యాల రైస్తో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ మనకు పచ్చిగా తగులుతూ ఉంటుంది. ఇక మన సైడ్ వాళ్ళు తింటే కన్నా టమోటా రైస్ అయితే అనుకుంటారు. ఇక రేట్స్ మాత్రం ఈ విధంగా ఉన్నాయి, కొన్ని రీజనబుల్ రేట్సే ఉన్నాయి బాగానే. ఇక మేమైతే 2 చికెన్ బిర్యానీస్ అలాగే ఒక కుష్కా అయితే తీసుకున్నాము. చికెన్ బిర్యానీ వచ్చేసి 90 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఒక 3 పీసెస్ ఇచ్చినాడు, ఒక ఎగ్ కూడా ఇస్తాడు, బాయిల్డ్ ఎగ్. ఈయన వచ్చేసి చికెన్ డైలీ 100 to 150 కిలోస్ అయితే అమ్ముతాడంట. మటన్ అయితే అంతగా పోదంట, అందుకే 10 to 15 కిలోస్ మాత్రమే అవుతుంది. మేమైతే ఇంటికి పార్సల్ తీసుకొచ్చేసినాము. చిన్నోడు ఎప్పుడు మీరైనా నాకు ఎప్పుడు ఏం తీసుకురారని పార్సల్ కేసు అదోగా చూస్తాడు. ఇక తర్వాత ఇల్లు పెద్దనాక ఎప్పుడు తినేది ఇయ్యే బయట మనకు తెలియకుండా. ఇక వచ్చేసి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ బిర్యానీ హౌస్ నుంచి ఒక దమ్ బిర్యానీ అయితే పెట్టేసినాము. ఇంట్లో వాళ్ళకి టమాటా రైస్ నచ్చిద్దో లేదో అని. వీడొచ్చేసి ఇది బియ్యం ప్యాకెట్ ఇచ్చినట్టు ప్యాకింగ్ మాత్రం సూపర్గా చేసి పంపించేసిండు. ఇది వచ్చేసి ఫ్యామిలీ ప్యాక్ చికెన్, మనకు వచ్చేసి 699 పడింది. ఇది వచ్చేసి ఈజీగా 3 మెంబర్స్ తినచ్చు. పీసెస్ కూడా బాగానే ఇచ్చిండు, రైస్ కూడా చాలా బాగుంది. స్మెల్ అయితే ప్రజెంట్, ఇక టేస్ట్ అయితే చూడాలి. ఇక దీంట్లోకి రైతా, మిర్చి కసాలని అయితే యాజ్ యూజువల్. ఇక మా చిన్నోనికి మాత్రం బాస్మతి రైస్తో టమాటా రైస్ కూడా చేసేసినాం. వానికి ఇంట్లో అందరూ బిర్యానీ తింటా వాడొక్క టమాటా రైస్ నెయ్యి తింటాడు. ఇక మనకు ఫ్యామిలీ ప్యాక్తో పాటు కొన్ని అయితే చిల్లీ చికెన్ కూడా ఒక 7 to 8 పీసెస్ అయితే ఇచ్చిండు. మన సైడ్ అయితే రోటీ ప్లస్ కర్రీ ఇస్తాడు, ఇక్కడైతే అవి ఇవ్వట్లేదు. ఇది వచ్చేసి మేము తెచ్చుకున్న 90 రూపీస్ వెడ్డింగ్ బిర్యానీ. దీంట్లో వచ్చేసి ఒక బాయిల్డ్ ఎగ్, తర్వాత 3 పీసెస్ అయితే ఇచ్చినాడు. రైస్ వచ్చేసి కొద్దిగా ముద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి కుష్కా, సేమ్ అదే చికెన్ బిర్యానీలో ఉన్న రైసే వితౌట్ పీసెస్ ఇస్తాడు, దాన్నే కుష్కా అని చెప్తాడు. ఇది వచ్చేసి మనకి 50 రూపాయలకి అయితే సేల్ చేస్తాడు. ఇక టేస్ట్ విషయానికి వస్తే 2 మాత్రం అదరగొట్టేసినాయి. ఇక మధ్యాహ్నం కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా బయటకు అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి బంగారుపేట చాట్స్ అంట. బెంగళూరులో నేను చాలా చోట్ల అయితే చూసినాను ఈ బంగారుపేట చాట్స్ అని. నేను వచ్చేసి ఒక మసాలా 4 పూరి అయితే చెప్పేసినాము, ఎట్లుంటుందో ఒకసారి టేస్ట్ చేద్దామని. మసాలా వచ్చేసి మన సైడ్ మాదిరి యాజ్ యూజువల్ ఉంది, కాకపోతే ఈ చేతులు నీళ్ళలో ముంచడాలు అట్టని చేయట్లేదు. ఈయన చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని నీట్గా పెట్టుకుంటాడు. చాలా క్లీన్గా ఉంది చుట్టుపక్కల కూడా. ఇక రేట్స్ విషయానికి వస్తే మన సైడ్ కంటే కొద్దిగా ఎక్కువే. ఇక్కడ వచ్చేసి మసాలా అండ్ పూరి ఏది తీసుకున్నా కానీ ప్లేట్ వచ్చేసి 30 రూపాయలు. ఇక వచ్చేసి 4 ప్లేట్లు అయితే పూరి చెప్పేసినాము. ఇక సేమ్ మసాలా దీంట్లోకి కూడా యూజ్ చేస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు యూజ్ చేసే వాటరే మన సైడ్ అది పుదీనా వాటర్ అయితే ఉంటుంది కదా, వీళ్ళ సైడ్ మాత్రం పుదీనా వాటర్ కాదు. ఆ వాటర్ ఏదో మీరే చూడండి ఒకసారి. ఇవి వచ్చేసి చూడ్డానికి ప్లెయిన్ వాటర్ ఉన్నట్టున్నాయి మనం తాగే వాటర్, కానీ చాలా స్పైసీగా ఉన్నాయి ఈ వాటర్ అయితే. వచ్చేసి దాంట్లో వేసుకొని తినాలి. ఇంకొచ్చేసి ఇంకొకటి ఏదో బొరుగుల మధ్యలో ఏదో మిక్సింగ్ పెట్టి ఇస్తాడంట. వీళ్ళు వచ్చేసి బోటీ మిక్చర్ అంటారు దీన్ని. అది కూడా ఒక ప్లేట్ అయితే చెప్పేసినాము. ఇది వచ్చేసి ప్లేట్కి మనకు 5 పీసెస్ అయితే ఇస్తాడు. ఇక దీంట్లోకి వచ్చేసి కొద్దిగా మిర్చి పేస్ట్, కొద్దిగా ఏదో రెడ్ కలర్ పేస్ట్ వేసిండు స్పైసీ కోసము. ఇంకా ఈ కారాలు ఇవన్నీ బూందీ మిక్చర్ ఇవన్నీ కలుపుతాడు. ఇక ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇక వాటిని ఆ బొంగుల్లో పెట్టి ఇచ్చేస్తాడంట, బొంగులను హాఫ్ కట్ చేసి. ఇవి వచ్చేసి మనం చిన్నప్పుడు తింటున్న మసాలా బొంగులు ఉన్నట్టున్నాయి, వీటిని అయితే హాఫ్ ఇట్లా కట్ చేస్తాడు, దాని మధ్యలో అయితే పెట్టేస్తాడు మొత్తం ఆ మిక్సింగ్ అంతా. ఇవి కూడా వచ్చేసి 30 రూపీస్ అయితే తీసుకున్నాడు, 5 పీసెస్. ఇలా మధ్యలో బొంగులో ఆ మిక్సింగ్ అంతా పెట్టి ఇచ్చేస్తాడు. టేస్ట్ మాత్రం 2 ఓకే అండి. మన సైడ్ పానీపూరి తినే వాళ్ళకి ఇదైతే నచ్చదు. బట్ కాకపోతే మా అన్న వాళ్ళు ఇంతకుముందు తిన్న బంగారుపేట చాట్ అయితే చాలా బాగున్నాయంట. బట్ ఇది మాత్రం నాకు ఓకే అనిపించింది.